ఎన్ టుడే న్యూస్కి స్వాగతం. గాంధీ జయంతి నాడు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన బాధితులు. కోటపాడులో గత 9 రోజులుగా 3 కుటుంబాలు గృహ దిగ్బంధం. రాజకీయ గొడవలే కారణమంటూ పట్టించుకుని తహసీల్దార్ ప్రశాంతి. ఏలూరు జిల్లా చట్రాయి మండలం కోటపాడు గ్రామంలో పూర్వకాలం నుండి ఉన్న డొంక దారికి ఫెన్సింగ్ వేసి ఇంటిలో నుండి బయటకు రాకుండా దిగ్బంధం చేశారని, దారికి వేసిన ఫెన్సింగ్ తీగ తీయించి న్యాయం చేయాలని కోరుతూ బుధవారం గాంధీ జయంతి నాడు చీపు ధర్మారావు, చీపు వెంకటేశ్వరరావు, చీపు నాగరాజు మహిళలు పిల్లలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం చట్రాయి వద్ద ఉదయం నుండే ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, పూర్వకాలం నుండే ఉన్న డొంకదారిని తీగరాలతో ఫెన్సింగ్ వేసి దారి లేకుండా గృహ దిగ్బంధం చేసిన వేముల నాగేశ్వరరావు, వేముల శివకృష్ణ, వేముల దుర్గారావు అనే ఓర్లపై చర్యలు చేపట్టి మాకు పూర్వకాలం నుండి ఉన్న డొంకదారి యథాతథంగా ఉండేలా చేసి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నామని, గత 9 రోజులుగా ఇబ్బంది పడుతున్నామని తహసీల్దార్ పట్టించుకోవడం లేదని అన్నారు. తమకు పూర్వకాలం నుండి RS నంబర్ 251/2లో 18.5 సెంట్లు ఇళ్ల స్థలం భూమి ఉన్నదని, అదే స్థలంలో ఇండ్లు నిర్మించుకుని పూర్వకాలం నుండి జీవిస్తున్నామని, మా ఇళ్ల నుండి బయటకు వెళ్ళుటకు వచ్చుటకు పూర్వకాలం నుండి ఉన్న డొంకదారిన నడిచేవాళ్ళమని, గత సంవత్సర కాలం నుండి మా భూమికి పడమర ఉన్న వేముల తాతయ్య కుమారులు నాగేశ్వరరావు, శివకృష్ణ, దుర్గారావు అనే వారిలో మమ్మలను పూర్వం నుండి ఉన్న డొంకదారి వారి పట్టాభూమిలో ఉన్నదని, ఈ దారిన నడవనీయమని గొడవలు చేస్తూ మాపై దాడి చేసి మమ్మలను అడ్డం వచ్చిన మా ఆడవాళ్లను కొట్టి గాయపరిచారని, స్టేషన్లో కేసు నడుస్తున్నదని, ఇలా ఉండగా వారు సర్వే పెట్టారని, మండల సర్వేయర్ వచ్చి బౌండరీని కొలుస్తున్నామని చెప్పి మంగళవారం సర్వే చేసినారని, డొంకదారి 3 వంతులు మా భూమిలో ఉండగా కేవలం 5 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పున మాత్రమే వేరే నెంబర్లోకి వెళ్ళిందని చెప్పారని, సర్వేయర్ చేసిన సర్వే రిపోర్టు MROకి ఇస్తానని, ఆమె వచ్చి నిర్ధారణ చేసే వరకు యథాతథంగా ఉండాలని చెప్పి వెళ్ళినారని, వారు వెళ్ళిపోగానే వేముల నాగేశ్వరరావు, దుర్గారావు, శివకృష్ణ అనే వారిలో కొంతమందిని తీగరాళ్ళు పాతమని, ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం, ఎవడు అడ్డు వచ్చినా ఇక్కడే చంపి పాతి పెడతామంటూ దౌర్జన్యంగా కేకలు వేస్తూ కర్రలు కత్తులు తీసుకుని సవాలు చేస్తూ తీగరాళ్ళు పాతించి ఫెన్సింగ్ వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు వర్గాలను సంప్రదించి పరిష్కారం చేద్దామని మంచిన పూర్ణచంద్రరావు, చీపు అన్నవరం తదితర పెద్దల మాట కూడా లెక్క చేయకుండా దౌర్జన్యంగా ఇనుప తీగలతో ఫెన్సింగ్ వేసి డొంకదారిని మూసివేసి మమ్మలను గృహ నిర్బంధం చేసినారని, ఇప్పుడు మేము బయటకు వెళ్ళడానికి రావడానికి దారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల బడికి వెళ్ళడానికి, గేదెలు మేతకు తోలుకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని, సదరు భూములు అన్నదమ్ముల వాటాలై ఉన్నాయని, పూర్వీకులు ఎలా పంచుకున్నారో తమకు తెలియదని, 1971లో పబ్బు ఆదియ తమకు వ్రాసిన అగ్రిమెంట్ ప్రకారం వారి భూమికి ఉత్తరం నుండి డొంకదారి అని వ్రాసి ఉన్నదని, అదే దారిని ఆనాటి నుండి ఇప్పటి వరకు నడుస్తున్నామని, ఇప్పుడు ఇది వాళ్ళ పట్టభూమి అని దారిని మూసివేశారని, ఈ దారి తప్ప వారికి వేరే దారి లేదని తెలియజేశారు. వారి కాగితాలు మా కాగితాలు అధికారులు స్వయంగా పరిశీలించి మాకు ఇంటిలోకి వెళ్ళడానికి రావడానికి పూర్వం నుండి మేము నడుస్తున్న విధంగానే యథాతథంగా దారిని చూపించి న్యాయం చేయాలని, లేకుంటే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని తమ ఆవేదనను చట్రాయి తహసీల్దార్ కార్యాలయం ముందు వెళ్ళబుచ్చారు. ఏంటి సమస్య? మాది ఇంటికాడ మాది 3 కుటుంబాలని చుట్టూ ఫెన్సింగ్ చేసి గృహాలు నిర్మించారండి. ఎవరు? ఏముల నాగేశ్వరరావు అని అతను. ఎందుకో? మేము 4 తరాల నుంచి అదే దారిని వెళ్తున్నామండి. ఆ దారినే వెళ్తుంటే మీకు మా నెంబర్లో ఉన్న భూమి ఎదర మా నెంబర్లో ఉన్న భూమి మీకు ఎదరలేదని మా ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా గృహనిర్బంధించారండి. మేము MRO గారి దగ్గరికి వచ్చినామండి. MRO గారు 2 రోజులు వచ్చినా కానీ ఏమి స్పందించలేదండి. చిరాక ఇబ్బంది పెట్టి మీరు ఒక సమస్య అని ఊరికే ఏమి స్పందించలేదండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే మిమ్మల్ని కొడితే ఇక్కడ రండి, లేకపోతే లేదు, అది MRO గారి మ్యాటర్, మీరు వెళ్ళిపోండి అని చెప్పేశారండి. చూసినామండి, 2 రోజులు చూసినామండి, ఎవరైనా స్పందిస్తారేమో అది అని. 2 రోజులు చూసినాం, 3 రోజులు చూసినాం, 4 చూసినాం, ఈరోజు 9 రోజులండి. మా ఇంట్లో నుంచి బయటికి రావటం లేదండి, వెళ్తాం లేదండి. 20 చాల్తీలు గేదెలు అలాగే ఉన్నాయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళటం లేదండి. మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేవండి. చాలా ఇబ్బంది పడి చాలా మానసిక వేదనకు గురవుతున్నామండి. ఇప్పుడు ఎలా వచ్చారు బయటికి? ఇప్పుడు మా ఏరియా వాళ్ళ పక్క ఇంట్లో డొంకిన సత్యనారాయణ దాన్ని కొంత కంచె తీసి ఇలాగ వచ్చినామండి. చూడలేక మమ్మల్ని ఇబ్బందులు, మా బాధలు చూడలేక కొంచెం వాళ్ళ దాంట్లోనే 1 రోజు 2 రోజుల నుంచి నడుస్తున్నామండి. ఇప్పుడు ఇది పట్టాభూమేనా? మాది పట్టాభూమేనండి. వాళ్ళది పట్టాభూమేనా? అవునండి. ఇప్పుడు వాళ్ళకి దారి, ఈ దారి మీకున్నటువంటి దారి వాళ్ళదని చెప్పేసి అంటారా? మా దారిని అందరం నడిచేవాళ్ళమండి. అక్కడ ఆ ఎదర మాది, మేము మిమ్మల్ని నడవనేమో, మేము రికార్డు ప్రకారం ఏ ఉన్నాం అని మా నెంబర్లో ఉంది,
అంటున్నారండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది? మేము 60 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. మా ముత్తాత తాత తండ్రుల కాడ నుంచి నడుస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు అడ్డు రాలా? ఎవరు రాలేదండి. ఈ రోజు వస్తున్నారు. ఈ రోజు కంచి వేసేసారండి. 9 రోజులు అవుతుందండి. ఈ రోజు కంచేశారు. ఎందుకని అప్పుడు దారి ఉంది కదా, అది హద్దు కాదు కదా, హద్దు పొలం కాదు కదా, దారి రోడ్డు లాగా దారి ఉంది. ఆ దారికి వీళ్ళు అడ్డం వేయడానికి కారణం ఏంటి? ఏమన్నా రాజకీయ కక్షలు అటువంటి ఏమన్నా ఉన్నాయా? రాజకీయ కక్షలు అంటే మేమంటే రాజకీయం మేము చేయమండి. మామూలుగా మేమైతే కూలీ నాలి చేసుకునే వాళ్ళమండి. వాళ్ళకే మాకు 2 సంవత్సరాల క్రితం గొడవ వచ్చిందండి. అప్పుడు మేము ఇట్లా అడ్డుకునేందుకు అప్పుడు ఆ రోజున మమ్మల్ని కొట్టారండి. కొడితే మేము కూడా సర్లే మేము చిన్నవాళ్ళం మేమని మేమే అట్లా ఆగిపోయామండి. ఆ కేసులు కూడా నడుస్తూనే ఉన్నాయండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ సర్వేర్ అని తీసుకొచ్చి ఈ నెంబర్ అటు ఉంది, ఆ నెంబర్ ఇటు ఉందని, ఆ నెంబర్ మాది అని, అది మొత్తం మాదేనని మమ్మల్ని రానిపోకుండా గృహ నిర్బంధించేశారు. అది మొత్తం మాదంటే ఇప్పుడు మీరు ఉండేది కూడా ఎదరండి, డొంక దారి అని రాసి ఉందండి. ఇప్పుడు మీకు దారి అనేది 2 పక్కలు ఉందా, ఒక పక్క ఉందా? ఓకే, మేము అదే దారి అండి, మాకు ఎటు లేదండి. 60 సంవత్సరాల నుంచి అదే దారి అదే దారి అదే దారి. ఇప్పుడు ఆ దారి మాదని చెప్పేసి మీ యాకట్టు వాళ్ళు అనేది. అవునండి, ఆ దారి మీకు లేదు, మిమ్మల్ని రానియమంటున్నారని మేము బయటకు వెళ్ళడానికి ఎటు దారి లేదండి. మీరు ఇల్లు కట్టుకునేది ఇదంతా కూడా ఆధార్ నుంచి వచ్చి కట్టుకున్నారు? ఆధార్ నుంచే వచ్చిన మా తాతల తండ్రుల కాడ నుంచి, వాళ్ళు చనిపోయినా, మా పెళ్ళిళ్ళు అయినా, మా నాన్నల పెళ్ళిళ్ళు అయినా అంతా అందులో నుంచి అయినాయి. ఫస్ట్ ఇల్లు కట్టిందే మా తాతలండి అక్కడ. ఇప్పుడు పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని ఇలాగ 9 రోజుల నుంచి ఇబ్బందులకు గురి చేసి బయటికి వెళ్ళకోకుండా చాలా దిగ్భ్రాంతి మేము ఇబ్బంది పడుతున్నాం. ఎవరు చేసేది మిమ్మల్ని? ఇల్లు ఆయన ఏముల నాగేశ్వరరావు అధికారులకు ఎంఆర్ఓ గారికి తెలియజేసి, ఎంఆర్ఓ గారికి మాకు ఎంపనే తెలియజేసిన ఆవిడ ఫస్ట్ స్పందించిన తర్వాత మా వాళ్ళగా వెళ్ళిపోండి, మీరు అటు వెళ్ళిపోండి, ఇటు వెళ్ళిపోండి, నువ్వు ఇంటి పని ఎవరికి కడుతున్నావు అది ఇది అని మమ్మల్ని బాగా చిరాగ్గా మాట్లాడారు. ఇంటి పని కడుతున్నారు మీరు? ఇంటి పని కడుతున్నామండి. మా బాబాయ్ ఇల్లు కట్టుకోండి అంటే డాబా. మేము అట్లా మూడు కుటుంబాలు అక్కడ జీవిస్తున్నామండి. మేము 60 సంవత్సరాల నుంచి కూడా అదే దారిని వెళ్తున్నాం. మాకు ఆ దారి తప్ప ఎటు దారి కూడా లేదండి. ఇప్పటికైనా మాకు అధికారులు స్పందించి మాకు న్యాయం చేయండి. చుట్టూ ఎంక్వైరీ చేసి మాకు దారి ఉంది అని చెబితేనే మీరు మాకు న్యాయం చేయండి. వచ్చి పరిశీలించి, తహసీల్దార్ గారు పరిశీలించి. ఇప్పుడు సర్వేర్ గారు వచ్చి ఏం చెప్పాడు? బౌండరీ అని చూపించండి. ఏంటి బౌండరీ? దేని బౌండరీ? ఆ ప్లాన్ అంటండి, అది 1వ నెంబరు 2వ నెంబరు ఏంటో ప్లాన్ అని బౌండరీ చూపించిండండి. అది వ్యవసాయ భూమి కాదు కదా? అది వ్యవసాయ భూమి కాదండి, మరి ఆయన చూపించండి. ఇళ్ల స్థలాలు కదా అది. మేము స్థలాలకి సర్వేర్ గారు వచ్చేసి ఇది బౌండరీ అని చెప్పేసి చూపించాడా? అవునండి. ఏ సర్వేర్ గారు? ఆయన పేరేంటి? ఆయన పేరు లక్ష్మీనారాయణ అండి. మా కోటపాడు సర్వేర్ అండి. కోటపాడు సర్వేర్ ప్రభాకర్ అండి. కోటపాడు సర్వేరు ప్రభాకరం, ఇక్కడ లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు ఇది వ్యవసాయ భూములకి అయితే ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేశారండి. ఇప్పుడు ఇళ్ల స్థలాలకి కూడా ఇప్పుడు ఎఫ్ఎంబి ద్వారా అంతేనా, ఫీల్డ్ మెజర్మెంట్ మ్యాప్, అది దాని ద్వారా రికార్డు అదే వ్యవసాయ పొలాలకు ఏ విధంగా అయితే బౌండరీలు చూపిస్తారో అదే విధంగా ఇళ్ల స్థలాలకు బౌండరీలు చూపించాడు. ఏది మ్యాప్ లో ఉన్నది అన్నట్లుగా. ఇల్లు కట్టుకున్నా కానీ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇల్లు ఎలా కట్టుకున్నారు, ఇల్లు ఎటు నుంచి వచ్చి కట్టుకున్నారు, ఇప్పటిదాకా ఎటు నడుస్తున్నారు అనే మాట ఆయన ఏమైనా అడిగారా? మా కాగితాలు చూపిస్తామన్నామండి. చూపిస్తే డొంకదారు ఉందని వాళ్ళని చెప్పారండి. చెప్తే అది అటే నెంబర్ లో ఉందని అంటున్నారండి. మరి మేము 60 సంవత్సరాల నుంచి అందులో లేదండి, వాళ్ళు తీగలేసేసారండి. ఇప్పుడు సర్వేర్ గారు వచ్చి ఇది చేయబట్టి తేగేశారా? అవునండి, ఇది తహసీల్దార్ ఆఫీస్ నుంచి సర్వేర్ గారు లక్ష్మీనారాయణ గారు వచ్చారండి. వచ్చి ఏం చేశారు? వచ్చి ఇది మ్యాప్ వేసి బౌండరీ అని తీసారండి. ఏడో ఊరు బయట ఒక ఊరు చివరి నుంచి వచ్చి బౌండరీ వేసుకొచ్చిందండి. బౌండరీ వేసుకొచ్చేసి ఇది బౌండరీ అని చూపించిందండి. చూపించేసేస్తే వాళ్ళు తీగరాళ్ళు వేసేసారండి. అప్పటి వరకు వాళ్ళు రాలేదండి. సర్వేర్ గారు వచ్చి తీగరాళ్ళు ఇక్కడ వేసుకోండి అని చెప్పే వరకు అవునండి వాళ్ళు రాలేదండి. ఇప్పుడు ఈ సర్వేర్ గారు వచ్చి చెప్పాడా? ఈ సర్వేర్ గారు వచ్చి ఇటు మీద అన్నాక వాళ్ళు రాళ్ళు వేసారండి. అది మ్యాప్ లో వాళ్ళకు ఉన్నటువంటి రికార్డు ప్రకారంగా సర్వేర్ గారు ఇక్కడికి మీకుంది అని చెప్పేశాడు. చెప్పి వేసుకోమన్నాడు వాళ్ళని. వేసుకోమనలేదండి, ఎంఆర్ఓ గారు పరిశీలించి చేస్తారండి. వాళ్ళు ఒక 100 మంది 150 మంది వచ్చి మమ్మల్ని అహంకారంతో మమ్మల్ని బాగా ఎవడొచ్చేది ఆపేది అది ఇది కర్రలతో కొడతంతో కత్తులతో నరుగుతాం అని బాగా దూషించేసి
మాకు భయం వేసి మేము వాళ్ళ జోలికి వెళ్ళలేదండి. ఇక అలాగే 9 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నామండి. ఇప్పుడు ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి మీరు తెలియజేశారా? తెలియజేసినవండి. ఇట్లా వేసారు, కంచె వేసారని తెలియజేసినవండి. ఏమన్నారు? ఆవిడ గారు ఏమి స్పందించలేదండి. వెళ్ళండి మీరు ఒకటికి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేకపోతే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళండి, మీకు మీరు ఇళ్ల ఫోన్ కట్టేది నా దగ్గర రాపోకుండా అది కట్టేది మన ఇంటి ఫోన్ కట్టేది ఎండిఓ గారికి అంటకండి, అక్కడికి వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్ళినామండి. అక్కడికి వెళ్తే మా ఊరు ప్రభాకర్ ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఇలాగని చెప్పిండండి. మరి ఇంటికి దారి ఇవ్వాలిగా అన్నారండి. ఇంటికి దారి ఇవ్వాలిగా అంటే ఇవ్వాలండి అన్నారండి. అక్కడ దారి అనేది ఉందా అన్నారండి. మరి వెళ్ళి మీరు ఏది కూడా చేయాలని అన్నారండి. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినండి. ఆఫీస్కి వస్తే ఏంటి మళ్ళీ వచ్చారు, ఏంటి మీరు ఇష్టం వచ్చినట్టు అవుతున్నారు, మీది ఒక్క ఊరు నీ ఒక్క సమస్య నేను తీర్చేది, మాకు 100 సమస్యలు ఉంటాయి, ఒకటికి వెళ్ళిపోండి, ఒకటి వెళ్ళి పోలీస్ కేసు పెట్టుకో, అది ఇదని మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి ఎంఆర్ఓ గారు మేడం గారు. సర్లే అని మేము ఒక అరగంట సేపు కూర్చొని మాకు భయం వేసి, మరి వాళ్ళు ఏమన్నా ఉన్నతాధికారులుగా మేము కూలి చేసుకున్న వాళ్ళు పల్లెటూరు వెళ్తున్నాం, మాకు తెలియక మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్ వెళ్ళిన కాడ ఒక గంట సేపు కూర్చున్నామండి. కూర్చున్నాక ఈ కింద కంప్లైంట్ అక్కడ ఒక మేడం గారు ఉన్నారు. మేము వస్తాం గానీ ఇది ఎంఆర్ఓ గారు కొలిపించారు కదా, ఎంఆర్ఓ గారి దగ్గర తెలుసుకోవాలి అది సమస్యని, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు అన్నారండి. ఎస్ఐ గారిని కలవలేదు మీరు? ఎస్ఐ గారిని కలవలేదండి. మామూలుగా అయితే ఇలా వాళ్ళు ఉండాలి కానిస్టేబుల్ వాళ్ళు ఇలాగ 3 ఇలా చెప్పారండి, వెళ్ళిపోండి ఇలాగ చెబితే మాకు ఎటు తెలియదండి, దిక్కు అవసరం. సర్లే 2 రోజులు అయ్యా తీస్తారు అనుకున్నామండి. అలాగే తీయలేదండి. 9 రోజుల నుంచి మేము అలాగే గృహ నిర్బంధం అయ్యి బాగా ఇబ్బంది పడుతున్నాం. ఆ డొంకలు అందరికి దారి ఉందంటలాగానండి, మాకే లేదంట అండి, మా 3 ఇళ్ళకి లేదంట. ఎవరంటారు ఈ మాట? వాళ్ళే మన ఫెన్సింగ్ చేసిన వాళ్ళు, తెగేసిన వాళ్ళు వీళ్ళు కాదమ్మా అనేవాళ్ళు. ఏముల నాగేశ్వర, ఏముల శివ, ఏముల దుర్గారావు అనేవాళ్ళు మీకు ఒకరికే లేదు, ఆ పక్కమ్మటి వాళ్ళ దాంట్లో కూడా వేసి వాళ్ళ కూడా తీగ దీనికి కాకుండా ఇబ్బంది కూడా పెడుతున్నారండి. అహంకారంతో పక్కమ్మటి వాళ్ళు దానికి కూడా వేసేసారండి, మన దానికే కాదు. పక్కమ్మటి వాళ్ళు అయితే వెళ్ళమంటున్నారు, రమ్మంటున్నారు. ఒకవేళ మనం ఎక్కడ వెళ్తామని మాకు వరకే లేదంటున్నారండి. మా డొంకలో మమ్మల్ని అలా బాగా ఇబ్బంది పెడుతున్నామండి. ఫస్ట్ నుంచి మా తాతలు, మా ముత్తాత బండి దారి పెట్టుకొని మేము ఫస్ట్ అక్కడ ఇల్లు కట్టింది మేమండి 60 సంవత్సరాల నుంచి. మా ముత్తాత అయిపోయింది, మా తాత అయిపోయింది, మా తండ్రి అయిపోయింది. ఇలాగ మనకి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ముందు ప్రథమంగా ఏం చేస్తామంటే ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్తాము, తర్వాత పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి దగ్గరలో పోలీసు వారికి తెలియచేయాలి. అవునండి. ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పారా? చెప్పామండి. ఏమన్నారు? చెప్పామంటే చూద్దాం 2 రోజులు అలా తీస్తారండి అన్నారు. 2 రోజులు అయిందండి, 4 రోజులు అయిందండి, 9 రోజులుగా ఏమీ తీయట్లేదండి. మేము ఇబ్బంది పడిపోతున్నాం. వాళ్ళు అడగలేదుగా మీరు పెద్ద మనుషుల్ని? మళ్ళీ అడిగినవాడిని మాట్లాడదారా అంటున్నారు. మనం పిల్లల స్కూల్కి వెళ్ళాది కావట్లేదు, మంచినీళ్ళు తెచ్చుకోవట్లేదు కావట్లేదు, గేదెలు బయటికి వెళ్ళాది కావట్లేదు. సరే, ఇప్పుడు పోలీసు వారికి తెలియజేశారా? చేసినవండి. ఎవరికి చేశారు? పోలీసు వారికి మామూలుగా ఎస్ఐ గారికి చేయలేదండి, మామూలు ఏరియా వాళ్ళకి మేడం. ఎస్ఐ గారికి తెలియచేయాలి. విషయం అనేది కంప్లైంట్ పూర్వకంగా రాసి ఎస్ఐ గారికి తెలియచేయాలి. తెలియచేశారా? కంప్లైంట్ ఇచ్చి రసీదు తీసుకోండి. కంప్లైంట్ ఇచ్చి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి రసీదు తీసుకోండి మీరు. తర్వాత ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటి? మా దారి మాకు ఇప్పించండి, మాకు మమ్మల్ని గృహ నిర్బంధం నుంచి అక్కడ పెన్షన్ అనేది తీసివేయించండి. అధికారులు ఇప్పటికైనా మాకు ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. 60 సంవత్సరాల నుంచి మేము వెళ్లే దారిని మాకు ఇప్పించండి.